మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదీ నిలబెట్టుకోలేదంటూ సూపర్ సిక్స్ పథకాలు కేవలం ప్రజల్ని మోసం చేయడానికే అంటూ వైసీపీ హయాంలో జరిగే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ప్రస్తుతం దేవినేని అవినాష్ పాల్గొంటున్నారు. ఆయనతో మాట్లాడు. అవినాష్ గారు, ఇది అసలు దేనికి, అసలు ఈ ప్రోగ్రామ్ దేనికి అంటారు? అంటే కూటమి ప్రభుత్వం అన్ని హామీలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కదా. ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పని ఆ రోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారు. అది ఈరోజు మీ అందరికి గారు చూపిస్తాం జరుగుతుంది. ఈరోజు ఆ రోజు ప్రతి ఇంటికి గారు అది పంచారు. ఏమని ఇద్దరు సంతకం పెట్టారు? ఒక సంతకం ఏమో చంద్రబాబు నాయుడు, చేసే బాధ్యత నాది, నేను సీనియర్ని, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను కాబట్టి నేను అమలు చేస్తానని చెప్పని ఒక పక్క చంద్రబాబు సంతకం పెడితే, మరో పక్క పవన్ కళ్యాణ్ చేపిచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకో పక్క పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు. ఈరోజు సంవత్సరం అవుతుంది. 1500 రూపాయలు ఏదైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? ఉచిత ఫ్రీ బస్ ఇచ్చిందా? రైతులకి రైతు భరోసా కింద ఏదైతే 20,000 రూపాయలు ఇస్తాను, అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గారు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పిన రైతు భరోసా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? నిరుద్యోగ భృతి ఇచ్చిందా? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇల్లు ఇచ్చారా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పిన వాళ్ళు పెన్షన్ ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఎటువంటి కార్యక్రమం గారు చేయకుండా సంవత్సరం కాలం పాటు ప్రజానికాన్ని మోసం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. చంద్రబాబుని ఇచ్చిన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన చెప్పిన మాటలకి అబద్ధాలు మాత్రం గ్యారంటీ అని చెప్పిన విధంగా ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జిల్లా లెవెల్లో కానివ్వండి, నియోజకవర్గ లెవెల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మండల లెవెల్లో చేసుకుంటాం. తర్వాత ప్రతి డివిజన్లో గారా, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గారు జరుపుకునే విధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్య నాయకులు అందరూ సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రతి డివిజన్లో ప్రతి గ్రామ స్థాయిలో గారు వెళ్ళి ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా అయితే మోసం చేశారో, ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు ప్రజానికం ఎంతో ఇబ్బంది పడుతుంది. ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం గారు ఈరోజు పూర్తిగా, కానీ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీడియా వాళ్ళు, ఏ ఒక్కరికి గారా తల్లికి వందనం పూర్తిగా వేయకుండా చాలామందికి ఎగ్గొట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. అంటే వైసీపీ నాయకులు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు కూటమి వాళ్ళు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఈరోజు మేము కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పథకం అయితే ఇస్తానో ఆ పథకం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఏ పథకం చేయలేదు కాబట్టే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది ప్రజానికం తరలి వస్తున్నారంటే కారణం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత. జనం నమ్మట్లేదు, లేకపోతే మా తొలెరుగులు పరిపాలన మంచి ప్రభుత్వం అని చెప్పని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ప్రజానికం ఎవరన్నా వచ్చి మీరు బాగా పనిచేస్తున్నారయ్యా, మీ వల్ల మాకు ఈ పథకం వచ్చిందయ్యా, మీ వల్ల మా ఇంట్లో వాళ్ళు చదువుకున్నారయ్యా, మీ వల్ల మాకు ఇల్లు వచ్చిందయ్యా అని చెప్పి ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటమే సరిపోతుంది. కానీ వాళ్ళు నమ్మకపోవచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, ఈ ఒక్క సంవత్సరం కూటమి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ప్రజానికం అందరు గారా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మా బతుకులు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. వాళ్ళు ఎంత డబ్బాలు కొట్టుకున్నా లేకపోతే ఎంత ఏమి చేసినా ప్రజానికం నమ్మేది, కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేవినేని అవినాష్ని అరెస్ట్ చేయబోతున్నారని, రంగం సిద్ధం చేస్తున్నారని ప్రచారం నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? చేసుకోనివ్వండి, దాంట్లో కేసులకి అరెస్టులకి భయపడే రోజులు అయిపోయింది. పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా నాయకులు కార్యకర్తల కోసం అన్ని విధాలుగా మేము ముందుంటాం, ముందుకెళ్తాం.
ఈ అరెస్టులకి తప్పుడు కేసులకి ఈ రోజుకి సంవత్సరం కాలంలో నా మీద 10 కేసులు పెట్టారు. ఇంకొక 4 సంవత్సరాల్లో ఇంకొక 50 కేసులు పెట్టుకుంటారు. అంతకన్నా అది పీకేది ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో మేము ముందుకు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.